ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2015 లో రిలీజ్ అయిన ఫైనల్ గోల్ అనే ఒక హర్రర్ రివెంజ్ ఫిల్మ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చిన్న వయసులోనే తన పేరెంట్స్ ని కోల్పోయిన ఒక హైయెస్ట్ ఐక్యూ ఉన్న పాపను తీసుకొచ్చి తనకు ట్రైనింగ్ ఇచ్చి తన పేరెంట్స్ ని హత్య చేసిన ఆ సైకో గలపై ఎలా రివెంజ్ తీర్చుకుందనేదే ఈ మూవీ స్టోరీ చాలా ఎక్సైటింగ్ ఉండబోతుంది. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మూవీ స్టార్టింగ్ లో మనకు ఒక ఇంట్రాగేషన్ రూమ్ ని చూపిస్తూ అందులో విలియం అనే డిటెక్టివ్ వెరోనికా అనే ఒక 5 ఏళ్ల పాపని ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నట్టు కనిపిస్తాడు. ఆ విలియం వెరోనికాతో నువ్వెందుకు ఇక్కడ ఉన్నావో తెలుసా అని అడిగితే దానికి వెరోనికా నా పేరెంట్స్ ఎవరో చంపేశారు, సో అందుకే మీరు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఇంట్రాగేషన్ చేస్తున్నారని చెప్తుంది. అది విన్న విలియం మరి నీ పేరెంట్స్ చనిపోయినందుకు నీకు బాధగా లేదా అని అడిగితే అందరూ ఏదో ఒక రోజు చనిపోయే వాళ్ళమే, దానికి ఎందుకు ఎక్కి ఏడవడం అంటుంది. అంత చిన్న వయసులోనే ఆ పాప మెచ్యూరిటీని చూసి షాక్ అయిన విలియం తనకు ఒక పేపర్ పజిల్ ని సాల్వ్ చేయడానికి ఇస్తాడు. అప్పుడు తను వెంటనే ఆ పజిల్ సాల్వ్ చేస్తుంది. ఆ తర్వాత తనని కళ్ళు మూసుకోమని చెప్పి తన మెమరీ పవర్ ని టెస్ట్ చేయడానికి వాళ్ళ ఇల్లుని ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్తే అప్పుడు వెరోనికా వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి చిన్న డీటెయిలింగ్ ని మెన్షన్ చేస్తూ బెడ్రూమ్ నుండి హాల్ నుండి కిచెన్ కి ఎన్ని స్టెప్స్ ఉన్నాయో కూడా చాలా యాక్యురేట్ గా చెప్తుంది. దాంతో విలియం తన స్కిల్స్ ని మెచ్చుకొని నువ్వైతేనే నా మిషన్ కి పర్ఫెక్ట్ అని చెప్పి నాతో వచ్చేసే నీకు ట్రైనింగ్ ఇప్పిస్తా అంటాడు. కానీ వెరోనికా నాకు ఇప్పుడు ట్రైనింగ్ దేనికని అడగడంతో విలియం నీ పేరెంట్స్ ని చంపిన వాళ్ళే ఒకప్పుడు నా వైఫ్ ను కూడా చంపారని చెప్పి సో అందుకని వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడానికే నీకు ట్రైనింగ్ అంటాడు. కానీ హీరోయిన్ అదంతా విన్నాక కూడా తనకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తేనే వస్తానని చెప్పి చివరికి ఆ ట్రైనింగ్ లో జాయిన్ అవడానికి ఒప్పుకుంటుంది. 12 years గడిచిపోతాయి. హీరోయిన్ ఇంకా ఆ స్ట్రేంజర్ తో ట్రైనింగ్ కొనసాగిస్తూనే ఉంటుంది. విలియం ఈ ఫీల్డ్ లో నువ్వెప్పుడు ఫుట్ ప్రింట్స్ వదిలేయకూడదని చెప్పి సో ఫుట్ ప్రింట్స్ పడకుండా అక్కడ రాళ్ళ మీద ఎలా నడవాలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అసలు గన్తో ఒక సెకండ్ లో లేపేయకుండా ఇంత కఠినమైన ట్రైనింగ్ ఎందుకనేది వెరోనికాకి ఇప్పటికీ అర్థం కాదు. కానీ అతను గన్స్ ప్రతిసారి హెల్ప్ అవ్వకపోవచ్చు అని చెప్పి తర్వాత తను నడుచుకుంటూ వచ్చేయమని విలియం బోట్ లో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ సీన్ లో ఒక కెఫేలో టేబుల్ దగ్గర 4 టీనేజర్స్ ఇంకా జెనిఫర్ అనే అమ్మాయి కూర్చుని ఉంటారు. అందులో వాళ్ళ లీడర్ జేమ్సన్ అక్కడ కొత్తగా జాయిన్ అయిన గ్వెన్ అనే వెయిట్రెస్ ని గమనించి తన అందాన్ని చూసి ఇంప్రెస్ అయిపోయి మన నెక్స్ట్ టార్గెట్ తినే అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి నెంబర్ తీసుకుంటాడు. అప్పుడు అందులో షేన్ గర్ల్ ఫ్రెండ్ జెనిఫర్ అసలు మీకు అందగత్తెల పైన ఫ్యాంటసీస్ ఏంటో అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ని తిడుతూ ఉంటుంది. మరోపక్క విలియం వెరోనికాకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తూ ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా సరే ఫిజికల్ స్ట్రెంత్ ఉన్న వాళ్ళకంటే స్ట్రెంత్ ఆఫ్ స్పిరిట్ ఉన్న వాళ్ళే గెలిచే అవకాశం ఎక్కువ ఉందని, మన మైండే అన్నిటికన్నా పవర్ఫుల్ అని చెప్తూ తనకు కంటిన్యూస్ గా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. అదే రోజు రాత్రి వెరోనికా తను నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ తో ఒక ప్లే బాయ్ ని అన్కాన్షియస్ అయిపోయేలా చేస్తుంది. విలియం అది చూసి మెచ్చుకొని ఇంకా బాగా ట్రై చేయాలంటాడు. ఇటువైపు జేమ్సన్ ఆ కొత్తగా జాయిన్ అయిన వెయిట్రెస్ ని లవ్ లో పడేసి ఆమెను అతని ఫ్రెండ్స్ తో ఫారెస్ట్ కి తీసుకెళ్తాడు. ఆ దట్టమైన అడవిలో ఆ అమ్మాయి తన ప్రాణాల కోసం పరిగెడుతూ ఉంటే వీళ్ళు చాలా కిరాతకంగా ఆ అమ్మాయిని వెంటాడి చంపుతారు. ఆ రోజు రాత్రి వెరోనికాకి బాడీ పెయిన్స్ వస్తుంటే విలియం మాత్రం తనకు పెయిన్ కిల్లర్స్ ఇవ్వడానికి ఒప్పుకోడు. బదులుగా తినెళ్లి విలియం షోల్డర్ పైన పడుకునిద్ది. అప్పుడు తన అందానికి ఒక పక్క అట్రాక్ట్ అవుతున్నా గానీ విలియం మాత్రం తన స్టూడెంట్ తో ఆ పని చేయకూడదు అనుకుంటాడు. ఆ మరుసటి రోజు వెరోనికాకి తన ఆఖరి ట్రైనింగ్ లో భాగంగా ఒక డ్రగ్ ఇంజెక్ట్ చేస్తాడు. అప్పుడు ఆ డ్రగ్ ఎఫెక్ట్ వల్ల తనలో ఉన్న భయాలన్నింటినీ తను ఎదుర్కోవాల్సి వస్తుంది. మెల్లిగా తనకి హెల్యూజినేషన్ స్టార్ట్ అయ్యి తనకన్నా బలవంతులతో ఫైట్ చేస్తూ ఉన్నట్టు ఇతరు వాళ్ళ టీచర్ ని చూసి డీవియేట్ అవుతూ ఉంటుంది. ఇంకా తన వల్ల కాక తన మనసులో ఉన్న లవ్ ని విలియం కి ఎక్స్ప్రెస్ చేస్తుంది. అది విన్న విలియం తన కత్తి తీసుకుని పొడి చేస్తాడు. కానీ రియాలిటీలో జస్ట్ తన మీద వాటర్ పోస్తాడు అంతే. మళ్ళీ స్ప్రోలోకి తెచ్చాక తనకు వచ్చిన హెల్యూజినేషన్స్ గురించి అడిగి ఓకే బానే హ్యాండిల్ చేసామంటాడు. అలా ఆఖరి ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెరోనికా ఇంకా తన ఫైనల్ టాస్క్ కి రెడీ అయినట్టు కనిపిస్తుంది. ఆ నైట్ హీరోయిన్ ని ఆ టీనేజర్స్ ఉండే కెఫే దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ ఉన్న జేమ్సన్స్ గ్రూప్ ని చూపించి ఆ 4 టీనేజర్స్ ఇప్పటిదాకా 21 మంది అమ్మాయిలు చంపారు, లాస్ట్ గా చంపింది ఇదే కెఫేలో పనిచేసే గ్వెన్ అనే వెయిట్రెస్ అని చెప్పి ఇంక వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోగానే వాళ్ళ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి లోపల ఉన్న జెనిఫర్ దగ్గరికి వెళ్లి కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తుంది. వెరోనికా తన ఈ సిటీకి కొత్తగా వచ్చినట్టు పరిచయం చేసుకొని అలా వాళ్ళిద్దరూ మిల్క్ షేక్ తాగుతూ మాట్లాడుకుంటారు. ముందు వెరోనికా కావాలనే తన టీషర్ట్ టాపిక్ తీసి తన టీచర్ మీద ఉన్న ఫీలింగ్స్ ని జెనిఫర్ తో షేర్ చేసుకునిద్ది. అప్పుడు జెనిఫర్ కూడా తనతో కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి తన బాయ్ ఫ్రెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ గురించి వెరోనికాతో షేర్ చేసుకునిద్ది. షేర్ నాకన్నా అతని ఫ్రెండ్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడని అలా వాళ్ళందరినీ ఒక తోడేళ్ల గుంపుతో పోలుస్తూ అందుకే ఇంకా తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పేద్దాం అనుకుంటున్నా అంటుంది. అలా వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత వెరోనికా అక్కడ నుంచి వచ్చేసి జరిగిన కాన్వర్జేషన్ అంతా విలియం కి చెప్తుంది. కొన్ని రోజుల తర్వాత వెరోనికా మళ్ళీ ఆ కెఫేకి అందంగా రెడీ అయి వెళ్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన జేమ్సన్ వెరోనికాని చూసి ఇమీడియట్ గా అట్రాక్ట్ అయిపోయి తన దగ్గరికి వెళ్లి ఫ్లెట్ చేయడం మొదలు పెడతాడు. ఆమె మిల్క్ షేక్ ని తాగిన తర్వాత వెరోనికా తనకి ప్లేస్ కొత్త అని చెప్పడంతో జేమ్సన్ తన సాటర్డే నైట్ డేట్ కి ఇన్వైట్ చేస్తాడు. రెడ్ కలర్ డ్రెస్ లో హెయిర్ ని నీట్ గా వాష్ చేసుకొని లిప్స్టిక్ పూసుకొని రెడీగా ఉండమని చెప్తాడు. అప్పుడు వెరోనికా కూడా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నట్టు నటిస్తూ వస్తాలే గానీ ఇంతకీ నన్ను ఎక్కడికి తీసుకెళ్లబోతున్నావు అని అడుగుతుంది. దానికి అతను సర్ప్రైజ్ అని చెప్పి ఖచ్చితంగా నీకు డేట్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అంటాడు. ఫైనలీ సాటర్డే వచ్చేస్తుంది. వెరోనికా సేమ్ అతను చెప్పినట్టే రెడీ అయి ఉంటుంది. ఇటువైపు జేమ్సన్ కార్ లో అతని ఫ్రెండ్స్ ని పికప్ చేసుకోవడానికి బయలుదేరతాడు. ఫస్ట్ షేన్ దగ్గరికి వెళ్తే షేన్ అతని గర్ల్ ఫ్రెండ్ జెనిఫర్ కి గుడ్ బై చెప్పి మళ్ళీ ఎప్పటిలాగే హంటింగ్ ఫినిష్ అయిపోగానే వచ్చేస్తానంటాడు. వాళ్ళకి ఇంకో ఫ్రెండ్ అయిన నెల్సన్ కూడా అతని మదర్ తో డిన్నర్ ఫినిష్ చేసుకొని హంటింగ్ కి రెడీ అవుతాడు. బయట కార్ హార్న్ సౌండ్ వినపడడంతో ఇంకా అతని మదర్ ని కిస్ చేసి ఒక బేస్బాల్ బ్యాట్ తీసుకుని బయటకు వస్తాడు. అలా వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ ఆఖరి ఫ్రెండ్ అయిన డేనియల్ ని పిక్ చేసుకోవడానికి వెళ్తారు. ఓ పక్క డేనియల్ చేతిలో యాక్స్ పట్టుకొని డాన్స్ చేస్తూ వీళ్ళు రాగానే పరిగెత్తుకుంటూ వచ్చి కార్ లోకి దూరిపోతాడు. అయితే వీళ్ళందరిలో
కల్లా డేనియల్ చాలా ఓవర్ ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు. ఆ అమ్మాయి ఎలా ఉండబోతుందని అదే పనిగా క్వశ్చన్లు అడుగుతూ ఆ ఎక్సైట్మెంట్ లో చేతిలో ఉన్న యాక్స్ ని కొరుకుతూ ఉంటాడు. కానీ జేమ్సన్ మాత్రం అతని న్యూ గర్ల్ ఫ్రెండ్ గురించి ఏం రివీల్ చేయకుండా తను ఎంత అందంగా ఉండిద్దో మీరే చూస్తారు కదా అంటాడు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ కెఫేకి రీచ్ అయ్యాక జేమ్సన్ వెరోనికాని బయటకు తీసుకొచ్చి అతని ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తాడు. అప్పుడు తన అందాన్ని చూసి ఇంప్రెస్ అయిపోయి డేనియల్ రోడ్ మీద పాట పాడుతూ హీరోయిన్ ని పొగడ్తలతో ముంచెత్తేస్తాడు. వన్స్ తన కార్ లో కూర్చోబెట్టాక జేమ్సన్ అతి చేయొద్దని తిట్టి మనం ఫారెస్ట్ కి వెళ్లేదాకా తనకి ఏమాత్రం డౌట్ రాకూడదు అంటాడు. జర్నీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళందరి ఫేస్ లో ఎక్సైట్మెంట్ చూసి వెరోనికా కావాలని ఏంటి రోజు ఏదో స్పెషల్ గా ప్లాన్ చేసినట్టున్నారుగా అని అడుగుతుంది. నెల్సన్ అతి ఉత్సాహంతో రోడ్ సైడ్ ఉన్న సైన్ బోర్డ్స్ ని పగలగొడుతూ ఆ అమ్మాయి చేతికి బ్యాట్ ఇచ్చి తన్ని అలాగే చేయమని చెప్తాడు. అప్పుడు వెరోనికా వాళ్ళకి డౌట్ రాకుండా కావాలని చిన్నగా హిట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ చూసి తిని ఇదివరకు వచ్చిన అమ్మాయిల కన్నా వీక్ గా ఉందని నవ్వుకుంటారు. జేమ్సన్ మళ్ళీ ఒకసారి నువ్వు ఈ డేట్ ని లైఫ్ లాంగ్ మర్చిపోలేవని అసలు నేను పూర్తిగా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నావు అని చెప్తాడు. ఫైనల్లీ వాళ్ళ ఫారెస్ట్ లో అడుగు పెట్టగానే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ చెట్ల మధ్యలోకి మాయమైపోతారు. జేమ్సన్ సడన్ గా వెనకాల నుంచి వచ్చి భయపెట్టి తనను తీసుకెళ్లి ఆ ఫారెస్ట్ మధ్యలో సిట్టింగ్ ఏర్పాటు చేస్తారు. వెరోనికా అక్కడ కూర్చోగానే అందరూ తనకల్లే క్రీపీగా చూస్తూ ఉంటారు. సో తను ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామని అడిగితే డేనియల్ నువ్వు మాతో ఒక గేమ్ ఆడాలని చెప్పడంతో వెరోనికా దానికి ఒప్పుకొని ఫస్ట్ డ్రింక్ తాగి స్టార్ట్ చేద్దామంటుంది. అలా తన ఇంట్లో రెడీ చేసి తీసుకొచ్చిన ఆ స్పెషల్ ఆల్కహాల్ ని వాళ్ళ చేత తాగిపిస్తుంది. అయితే తన అందులో ఆ డ్రగ్ మిక్స్ చేసి ఉండడం వల్ల ముందు ముందు వాళ్ళకి భయంకరమైన హెల్యూజినేషన్ స్టార్ట్ అవుతాయి. కానీ జేమ్సన్ మాత్రం ఆ డ్రింక్ తాగకుండానే తనకి ఇచ్చేస్తాడు. ఇంకో వాళ్ళు ట్రూత్ ఆర్ డేర్ గేమ్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ జేమ్సన్ ట్రూత్ సెలెక్ట్ చేసుకోవడంతో వెరోనికా నీ లైఫ్ లో చేసిన వరస్ట్ థింగ్ ఏంటని అడుగుతుంది. దానికి అతను ఫస్ట్ హంటింగ్ ని గుర్తు తెచ్చుకొని చిన్నప్పుడు వాళ్ళ నాన్నతో కుందేలు వేటాడడానికి వెళ్ళినప్పుడు కావాలని అది చనిపోకుండా కాళ్ళ దగ్గర షూట్ చేసేవాడిని. వాళ్ళ నాన్న దాన్ని చంపేయమని చెప్పినా గానీ అతను మాత్రం అది కొంచెం కొంచెంగా సఫర్ అవుతూ చనిపోవడం చూసి సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యేవాడని చెప్తాడు. అది విని వెరోనికా భయపడినట్టు నటిస్తుంది. నెక్స్ట్ నెల్సన్ టర్న్ వచ్చినప్పుడు అతను డేట్ సెలెక్ట్ చేసుకోవడంతో అతను ఏదైనా వియర్డ్ థింగ్ చేయమని చెప్తారు. దానికి అతను కింద నేల మీద పాకుతున్న వానపామును తీస్తుంటాడు. అప్పుడు వెరోనికా డిస్గస్టింగ్ గా ఫీల్ అవడం చూసి నీలాంటి అమ్మాయిలే చావును ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు బిగ్గరగా ఏడుస్తారంటాడు. డానియల్ నిజమైన సుఖం ఎప్పుడు పెయిన్ వల్లే వస్తుందని చెప్పి గేమ్ మధ్యలో కావాలనే వెరోనికా చేత చంప మీద కొట్టించుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ ఫైనల్ గా మన హీరోయిన్ వంతు వస్తుంది. అప్పుడు తనకి రెండోసారి డేర్ రావడంతో ఇంక తన చేతులు రెండు వెనక్కి కట్టేస్తారు. ఆ తర్వాత జేమ్సన్ ట్రూత్ సెలెక్ట్ చేసుకోవడంతో వెరోనికా అయితే గ్వెన్ ఏం చేశారో చెప్పమంటుంది. తను ఒక్కసారిగా గ్వెన్ పేరు ఎత్తేసరికి దెబ్బకి వీళ్ళు తాగిందంతా దిగిపోతుంది. జేమ్సన్ గ్వెన్ ఎవరో నాకు తెలియదని చెప్పి కవర్ చేసినా గానీ మిగతా వాళ్ళిద్దరు కూడా ఆ గేమ్ నుండి డ్రాప్ అయిపోతారు. సో తన చేతులు కట్టేసి ఉంటాయి కాబట్టి జేమ్సన్ తన కోసం టాస్క్ సెలెక్ట్ చేస్తే అప్పుడు అందులో డయాన్ వస్తుంది. అది చూసి వెరోనికా భయపడినట్టు నటిస్తూ గట్టిగా అరుస్తూ ఉంటే ఆ గ్రూప్ కూడా తన అరుపులు లిమిటెడ్ చేస్తూ ఎగతాళి చేస్తారు. జేమ్సన్ తనకి ఇంకా రూల్స్ అన్ని చెప్పి నెక్స్ట్ 5 minutes మేము నీకు వదిలేస్తున్నాం, వీలైనంత దూరం పారిపోమని, 5 minutes తర్వాతే నీ కోసం వెతకడం మొదలెడతామని చెప్పి ఒకవేళ నువ్వు గనక దొరికితే స్పాట్ లో చంపేస్తామంటారు. గేమ్ ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా మార్చడానికి జేమ్సన్ తను అసలు సౌండ్ చేయొద్దని అడ్వైజ్ ఇచ్చి నీకు వీలైనంత ఫాస్ట్ గా ఇక్కడ నుంచి పారిపోమని చెప్తాడు. అయితే 5 minutes అవ్వకుండానే డేనియల్ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక ఫారెస్ట్ లోకి పరిగెత్తేస్తాడు. సో ఇంకా మిగతా వాళ్ళు కూడా తన కోసం వెతకడం మొదలు పెడతారు. ఇటువైపు వెరోనికా కొంచెం దూరం పరిగెత్తి తన కట్లు విప్పేసుకొని ఇంక తన పేరెంట్స్ ని చంపిన వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడానికి రెడీ అవుతుంది. మధ్యలో తన టీచర్ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఫుట్ ప్రింట్స్ పడకుండా కాళ్ళకు చెప్పులు లేకుండా పరిగెడుతూ అదే ఫారెస్ట్ లో వాళ్ళని ఒక ఆట ఆడుకుంటూ ఉండిద్ది. ఇటువైపు డేనియల్ కి ఇందాక తాగిన డ్రింక్ అతని పైన ఎఫెక్ట్ చూపించడం స్టార్ట్ చేస్తుంది. అతనికి ఎలుగు బండ్లు అంటే ఎక్కువ భయం ఉండడం వల్ల ఎదురుగుండా 2 బ్లాక్ అండ్ వైట్ బేర్డ్స్ ఉన్నట్లు హెల్యూజినేషన్ స్టార్ట్ అవుతాయి. వాటిని చూసి భయంతో పారిపోతూ ఉంటే ఇంతలో అది వెరోనికానే అని అర్థమై తన పైన అటాక్ చేస్తాడు. కానీ తను చాలా ఈజీగా ఫైట్ చేస్తూ చివరికి అతని యాక్స్ తోనే అతని పొడి చంపేసి డేనియల్ షూస్ ని వేసుకునిద్ది. ఇటువైపు నెల్సన్ కి అతనికి దొంగలంటే భయం ఉండడం వల్ల కొంతమంది ముసుగు దొంగలు అతను రౌండప్ చేసినట్టు హెల్యూజినేషన్ స్టార్ట్ అవుతాయి. దాంతో నెల్సన్ భయపడిపోయి అరుస్తూ ఉంటే ఇంతలో వెరోనికా వచ్చి అతన్ని కూడా ఫినిష్ చేస్తుంది. నెల్సన్ కి మాత్రం ఆ డ్రింక్ ఎఫెక్ట్ వల్ల ఆ దొంగలు అందరూ కలిసి ఇతను కొడుతున్నట్టు అనిపిస్తుంది. చివరికి ఇంకా అతని పని అయిపోయిందని అర్థమై చనిపోయే ముందుల వాళ్ళ మదర్ ని కిస్ చేసినట్టు ఇమాజిన్ చేసుకుంటాడు. వెరోనికా వాడి తలపైన బండరాయితో కూడా చంపేస్తుంది. ఇటువైపు జేమ్సన్ వెరోనికా కోసమని వెతుకుతూ ఉంటే ఫస్ట్ చనిపోయిన డేనియల్ డెడ్ బాడీ కనబడుతుంది. కొద్దిసేపటికి జెనిఫర్ కూడా షేన్ ఇంకా ఇంటికి రాకపోయేసరికి తన బాయ్ ఫ్రెండ్ వెతుక్కుంటూ ఆ ఫారెస్ట్ లోకి వస్తుంది. కానీ తనకు అక్కడ సోఫాలో జేమ్సన్ కనిపిస్తాడు. అయితే వీళ్ళకి ఆల్రెడీ పాస్ట్ లో రిలేషన్ ఉండడం వల్ల సో మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. అది చూసిన షేన్ నా గర్ల్ ఫ్రెండ్ తో నువ్వేం చేస్తున్నావురా అని చెప్పి గొడవ పడతాడు. వాళ్ళ గొడవ పెరిగి పెద్దదవడంతో షేన్ నువ్వు ఇలా నన్ను మోసం చేస్తావని కల్లో కూడా అనుకోలేదని జేమ్సన్ ని అదే పనిగా కొడుతూ ఉంటే కానీ జేమ్సన్ ఫ్రెండ్షిప్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ అయినా దీనికోసం మన ఇద్దరం గొడవ పడేది ఏంటని చెప్పి జెనిఫర్ ని షూట్ చేయబోతాడు. కానీ షేన్ అడ్డుపడతాడు. అతని కింద పడేసి కొట్టి స్లో కోల్పోయేలా చేస్తాడు. తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ జెనిఫర్ దగ్గరికి వెళ్లి నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా అంటూ మరో పక్క తన గొంతు పిసికేస్తూ ఉండేసరికి జెనిఫర్ ఇంకా అతను కొట్టి దూరంగా నెట్టేస్తుంది. యాక్చువల్లీ షేన్ కి కూడా హెల్యూజినేషన్ స్టార్ట్ అవడంతో తన గర్ల్ ఫ్రెండ్ నే వెరోనికా అనుకొని తనని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇందులో నిజమైన వెరోనికా వచ్చి షేన్ ని చంపేస్తుంది. ఆ తర్వాత జేమ్సన్ కి మెలకు వచ్చాక అప్పటికే అతని ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ చనిపోయి ఉండడం చూసి నిజంగానే వెరోనికాని మెచ్చుకుంటాడు. తన స్కిల్స్ చూసి ఇంప్రెస్ అయిపోయి ఇంక తనపై అటాక్ చేయకుండా కూర్చోబెట్టి మాట్లాడదాం అనుకుంటాడు. జేమ్సన్ నేను ఈ ఫారెస్ట్ లో ఆల్రెడీ 21 మంది అమ్మాయిలు చంపానని చెప్పి కానీ అందుకు మనిద్దరం గొడవ పడాల్సిన అవసరం లేదని మన
ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మనం ఈ కంట్రీ మొత్తం ట్రావెల్ చేస్తూ మనకు నచ్చని వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. కానీ వెరోనికా ఆఫ్ కోర్స్ ఒప్పుకోకపోవడంతో ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అయ్యి కొద్దిసేపటికి హీరోయిన్ ఆ ఫైట్ లో గెలుస్తుంది. సేమ్ ఇదివరకు తన టీచర్ నేర్పించిన టెక్నిక్స్ తోనే అతన్ని కొట్టి స్ప్రో కోల్పోయేలా చేస్తుంది. తర్వాత జేమ్సన్ నోట్ లో కూడా ఆ డ్రింక్ పోసి ఇంకా లాస్ట్ గా అతని మెడకి ఒక ఉరితాడును పెట్టి వేలాడదీస్తుంది. జేమ్సన్ మళ్ళీ స్ప్రోలోకి వచ్చేసరికి అతను ఒక స్టోన్ ఎడ్జ్ మీద నిలబడి కొంచెం కదిలినా సరే పైకి పోవడానికి రెడీగా ఉంటాడు. జేమ్సన్ అతని ప్రాణాల కోసం బ్రతిమలాడుకుంటూ ఉంటే వెరోనికా అతను అసలు కదలొద్దని అడ్వైజ్ ఇస్తూ ఇప్పుడు తను జేమ్సన్ కి 5 నిమిషాలు టైం ఇచ్చి ఈ 5 నిమిషాలు కనుక నువ్వు ఆ రాయి మీద బ్యాలెన్స్ చేసుకోగలిగితే నేను ఆ రోప్ ని కట్ చేస్తా అంటుంది. కానీ ఈ లోపలే అతనికి హెల్యూజినేషన్ స్టార్ట్ అయ్యి వాళ్ళ ఫారెస్ట్ లో చంపిన 21 మంది అమ్మాయిలు అతని వైపే నడుస్తూ వస్తున్నట్టు కనిపిస్తారు. అందులో గ్వెన్ ఆత్మ గాల్లో ఎగురుతూ అతని వైపే వస్తూ ఉండేసరికి ఇంకా చూసి భయపడిన జేమ్సన్ బ్యాలెన్స్ కోల్పోవడం వల్ల ఆ రాయి మీద నుండి కదిలి చనిపోతాడు. అప్పుడే విలియం అక్కడికి వచ్చి తన స్టూడెంట్ ని మెచ్చుకొని ఇంక తన అక్కడ నుంచి తీసుకెళ్తాడు. ఇంకా లాస్ట్ సీన్ లో వాళ్ళ రివెంజ్ కంప్లీట్ అవడంతో అదే కెఫేలో వాళ్ళిద్దరూ ప్యాన్ కేక్స్ తింటూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్ ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.